2025కి బాలీవుడ్ గట్టిగానే సెండ్ ఆఫ్ ఇచ్చింది. డిసెంబర్ చివరి వారంలో దురంధర్ 1000 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీ ఇండస్ట్రీకి కావాల్సినంత జోష్ ఇచ్చింది. న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. అయితే 1000 కోట్ల విషయంలో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ సమానంగా ఉన్నాయి. ఈ దశలో టాలీవుడ్ అలర్ట్ కావాల్సి ఉంది. మళ్ళీ టాప్ పొజిషన్ ను అందుకునేందుకు అర్జెంట్ గా 1000 కోట్ల చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉంది. బాలీవుడ్ లో దురంధర్ 1000 కోట్లు దాటడంతో ఇప్పుడు హిందీ ఇండస్ట్రీ కౌంట్ లో 1000 కోట్ల చిత్రాల సంఖ్య 4కు పెరిగింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్, షారుఖ్ నటించిన 2 బ్లాక్ బస్టర్స్ పఠాన్, జవాన్ మాత్రమే ఇప్పటి వరకు 1000 కోట్ల చిత్రాలు. ఇప్పుడు దురంధర్ లేటెస్ట్ ఎంట్రీ అన్నమాట. అయితే నిన్నటి వరకు 1000 కోట్ల లీడర్ టాలీవుడ్. బాహుబలి 2, కల్కి, పుష్ప 2, RRR చిత్రాలు 1000 కోట్ల క్లబ్ లో నిలిచిన తెలుగు సినిమాలు. దురంధర్ రిలీజ్ కి ముందు 1000 కోట్ల క్లబ్ పై టాలీవుడ్ డామినేషన్ గా ఉండేది. ఇప్పుడు బాలీవుడ్ 4, టాలీవుడ్ 4 1000 కోట్ల సినిమాలతో చెరి సమానంగా ఉన్నాయి. ఈ లిస్టును రీసెట్ చేయాలి అంటే మళ్ళీ టాలీవుడ్ నుంచి లేదా బాలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెబల్ స్టార్ మూవీ రాజాసాబ్ 1000 కోట్లు కొల్లగొడితే మళ్లీ 1000 కోట్ల క్లబ్ పై టాలీవుడ్ డామినేషన్ స్టార్ట్ అవుతుంది. లేదా చరణ్ నటిస్తున్న పెద్ది, అల్లు అర్జున్ కొత్త చిత్రం వారణాసి, స్పిరిట్ రిలీజ్ అయ్యే వరకు టాలీవుడ్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. దురంధర్ అద్భుత విజయంతో ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. ముఖ్యంగా విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా అయితే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. దీంతో దురంధర్ కు ముందు ఒప్పుకున్న చిత్రాల నుంచి బయటకు వస్తున్నాడు అని కొద్ది రోజులుగా వింటున్నాం. ఇప్పుడు రెమ్యూనరేషన్ కూడా హైక్ చేశాడు. ఎంత పారితోషిక డిమాండ్ చేస్తున్నాడు అనేది తెలిస్తే మీరు షాక్ కి గురి కావాల్సిందే. దురంధర్ రిలీజ్ కి ముందు ఈ సినిమాలో విలన్ అక్షయ్ ఖన్నా బాలీవుడ్ లో పెద్దగా ఫామ్ లో లేడు. అందుకే విలన్ రోల్ కోసం మొదటి భాగానికి 2 కోట్ల పారితోషికం ఇచ్చి దర్శకుడు ఆదిత్య ధర్ అతన్ని ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాడు. దురంధర్ సినిమా రిలీజ్ అయింది. హిందీ ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో అక్షయ్ ఖన్నా ఇప్పుడు చుక్కల్లో చంద్రుడిగా మారాడు. తనతో సినిమా చేసే దర్శక నిర్మాతలకు అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటున్నాడు. దీపం ఉండగానే సామెతను ఫాలో అయ్యి అక్షయ్ ఇప్పుడు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంలో తప్పే ఉంది అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే అక్షయ్ ఇప్పుడు సినిమాకి 22 కోట్ల పారితోషికం అడుగుతున్నాడట. పైగా లుక్ విషయంలో కూడా తాను చెప్పినట్లు ఉండాల్సిందే అంటున్నాడట. దీంతో బాలీవుడ్ లో నిర్మాతలు ఇప్పుడు అక్షయ్ డేట్స్ అడగాలి అంటేనే భయపడిపోతున్నారట. ఎప్పుడో ఒకసారి మాత్రమే నాని కాస్త స్పీడ్ తగ్గుతాడు. లేదా ఏడాదికి మినిమం 2 సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు. వచ్చే ఏడాది తాను నటిస్తున్న పారడైజ్ రిలీజ్ ఉంది. తన కెరియర్ లో బిగ్ ఫిల్మ్ ఇది. అందుకే స్పీడ్ కు బ్రేక్ వేసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత మాత్రం మళ్ళీ పాత నానిని చూస్తారు అంటున్నాడు. మార్చిలో పారడైజ్ రిలీజ్ అయితే నాని ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ను చకచకా పట్టాలెక్కించే పనిలో పడతాడు. ఎందుకంటే ఆల్రెడీ అందుకు సంబంధించిన దర్శకుల ఎంపిక, కథా చర్చలు పూర్తయినట్లు సమాచారం. పారడైజ్ రిలీజ్ కాగానే ఇమ్మీడియట్ గా సుజిత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ 2 మాత్రమే నాని అనౌన్స్ చేసిన సినిమాలు. అయితే మరో 2 చిత్రాలకు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. అందులో హాయ్ నాన్న దర్శకుడితో ఒక సినిమా ఉండబోతోంది. అలాగే శేఖర్ కమ్ముల మేకింగ్ లోనూ నాని నటించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. హిట్ 3, పారడైజ్, బ్లడీ రోమియో లాంటి చిత్రాల తరువాత నాని తనకు బాగా కలిసి వచ్చిన ఫీల్ గుడ్ మూవీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో నటించబోతున్నాడు. అందుకోసమే హాయ్ నాన్న, లవ్ స్టోరీ దర్శకులతో మూవీస్ కమిట్ అవుతున్నాడు. వీరితో పాటు తమిళ దిగ్గజ దర్శకుడు మణిరత్నం మేకింగ్ లోనూ నాని నటించబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ కు ప్రపంచమంతా అభిమానులున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఖాన్స్ సూపర్ స్టార్ కు డై హార్ట్ ఫ్యాన్స్ గా మారిపోయారు. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ అంటే చాలు ఇమీడియట్ గా డేట్స్ ఇచ్చేస్తున్నారు. స్టోరీలు, క్యారెక్టర్లు, రెమ్యూనరేషన్లు పట్టించుకోవాల్సిన పనే లేదు అంటున్నారు. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ ఇండియా మొత్తంలో ఏ స్టార్ హీరో డేట్స్ అడిగినా ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. ఇది ఒక్క కోలీవుడ్ నుంచే కాదు, బాలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ నుంచి కూడా సేమ్ రెస్పాన్స్ వస్తోంది. కేవలం రజనీకాంత్ కోసమే కూలీలోకి ఉపేంద్ర, నాగార్జున, ఆమీర్ ఖాన్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జైలర్ సీక్వెల్ లో మరో ఖాన్, షారుఖ్ ఖాన్ అడుగు పెడుతున్నాడు. ఇది కూడా గెస్ట్ అపీరియన్స్. ఈ విషయాన్ని ఇదే సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తోన్న మిథున్ చక్రవర్తి కన్ఫర్మ్ చేశాడు. నిజానికి సేమ్ రోల్ ను మొదట కూలీ కోసం షారుఖ్ ను సంప్రదించాడు లోకేష్. కానీ అప్పుడు కింగ్ బిజీ. దీంతో ఆమిర్ కూలీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు జైలర్ 2 కోసం నెల్సన్ ట్రై చేయగానే ఇమ్మీడియట్ గా ఖాన్ డేట్స్ ఇచ్చేశాడు. కాలీవుడ్ కు ఒక డ్రీమ్ ఉంది. అదే 1000 కోట్ల సినిమా.
ఆల్రెడీ టాలీవుడ్, బాలీవుడ్ 4 కోట్ల చిత్రాలతో రేస్లో ముందున్నాయి. శాండిల్వుడ్ నుంచి ఒక 1000 కోట్ల చిత్రం ఉంది. కానీ కాలీవుడ్ నుంచి మాత్రం ఇప్పటికీ ఆ 1000 కోట్ల సినిమా లోటుగానే ఉంది. ఈ లోటును జైలర్ 2 తీర్చనుందా? అందుకే తమిళ సినిమాలో పెద్ద ఎత్తున హిందీ నటులకు అవకాశాలు ఇస్తున్నారా? ఒకప్పుడు తమదైన చిత్రాలతో పాన్ ఇండియాను షేక్ చేశాయి తమిళ చిత్రాలు. 2018లోనే 2.0 దాదాపు 800 కోట్లు రాబట్టింది. అప్పటికి ఇంకా బాహుబలి 2 రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు కోలీవుడ్ వేరు. హిట్ అయిన సినిమా, బ్లాక్ బస్టర్ అయిన సినిమా 600 కోట్ల మార్క్ దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి. రజనీకాంత్ నటించిన జైలర్ మొదటి భాగం వసూళ్లు దాదాపు 650 కోట్లు. సూపర్ స్టార్ నటించిన మరో చిత్రం కూలీ కలెక్షన్స్ 600 కోట్లు. ఆ తర్వాత విజయ్ నటించిన లియో కలెక్షన్స్ 600 కోట్లు. కోలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలు కలిపితే 800 కోట్లు. కోలీవుడ్ కు బ్లాక్ బస్టర్ వస్తే సౌత్ సైడ్ నుంచి బాగానే కలెక్షన్స్ వస్తున్నాయి. కానీ బాలీవుడ్ నుంచి పెద్దగా వసూళ్లు రావడం లేదు. ఈ లెక్క ఒక్కటి సెట్ చేస్తే హిందీ ఇండస్ట్రీ నుంచి కలెక్షన్స్ అందితే ఈజీగా 1000 కోట్లు కొల్లగొట్టవచ్చు అనేది ఇప్పుడు కోలీవుడ్ ముందు ఉన్న బిగ్గెస్ట్ టార్గెట్. అందుకే జైలర్ సీక్వెల్ లో పెద్ద ఎత్తున నార్త్ సైడ్ యాక్టర్స్ కనిపించబోతున్నారు. షారుఖ్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నాడు. మరో ముఖ్య పాత్రలో ఒకప్పటి బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తున్నాడు. అంతేకాకుండా విద్యా బాలన్ కూడా కనిపించబోతోంది. ఇక స్పెషల్ సాంగ్ ను బీటౌన్ సెన్సేషన్ నోరా ఫతేహి చేస్తోంది. అన్ని అనుకూలిస్తే జైలర్ 2 పాన్ ఇండియాకు కనెక్ట్ అయితే 2026లో కోలీవుడ్ 1000 కోట్ల సినిమాను చూస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.